హల్లెలూయా. కీర్తన గ్రంథం 34:11 చదువుకుందాం. ఎవరైనా చదివి వినిపించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుదను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, ఓ నా పిల్లలారా, ఓ నా వారసులారా, మీరు నా యందు భయభక్తులు నేర్పుదను అంటున్నారు. ఇప్పటిదాకా మనం చాలా భక్తి చేస్తాం, ఇప్పటిదాకా దేవుని ఆరాధించాం, దేవుని మహిమపరిచాం, దేవుని కనపరిచాం, పాటలు పాడాం, ఆరాధన చేస్తాం. అయితే మన భక్తిలో ఏదో లోపం కనబడుతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, మీకు నేను భయభక్తులు నేర్పుతాను. దేవుడి దగ్గర ఈరోజు మనము భయభక్తులు నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నాడంటే, మన భక్తిలో ఏదో లోపం కనబడుతుంది దేవుడి దగ్గర. తండ్రి నీకు మహిమ కలుగును. మన భక్తిలో లోపం కనబడుతుందని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ. ఏ ఇష్టంలో నువ్వు లోపం కలిగి ఉన్నావు, ఏ ఇష్టంలో నువ్వు భక్తి చేయడానికి నీ హృదయంలో ఏది ఆటంకం పరుస్తుంది? దేవుడు ఎందుకు అంటున్నాడు భక్తి నేర్చుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. కానీ నా దేవుడు గద్దిస్తాడు. గద్దింపుకు లోబడిన వాడు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాడు. ఆయన అంటున్నాడు, నా దృష్టిని ఎవరైతే తగ్గించుకుంటాడో వారిని నేను హెచ్చిస్తాను. మనం తగ్గించిన వారుగా ఉన్నామా? హెచ్చించిన వారుగా ఉన్నామా? నువ్వు హెచ్చించుకుంటున్నావా? దేవుడి దగ్గర తగ్గించుకుంటున్నావా? నీ భక్తి విషయంలో ఎలాగుంది? నీ ప్రవర్తన విషయంలో ఎలాగున్నావు? ఎంతకాలమైంది నువ్వు దేవుడిని నమ్ముకోండి? దేవుడి దగ్గరికి వచ్చి నువ్వేం నేర్చుకుంటున్నావు? విడిచిపెట్టవలసిన ఏమైనా ఉన్నావా? అవి తీసుకొని దేవుడి మందిరానికి వస్తానవా? ఆయన అంటున్నాడు, నువ్వు జ్ఞానం అనుకుంటావేమో, నువ్వు దుస్తత్వం నుంచి జ్ఞానాన్ని విడిచిపెట్టాలని అంటున్నాడు ఆయన. నీ జ్ఞానం నిన్ను రక్షించదు, నీ జ్ఞానం నిన్ను తప్పించదు. నువ్వు చేస్తున్న భక్తేంటి? నీ చేస్తున్న భక్తేంటి? యేసయ్య నీ కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు? ఎందుకు నీ కొరకు రక్తం కార్చాడు? ఏం నేర్చుకుంటున్నాడు దేవుడి మందిరం? ఎంతవరకు ఉంది నీ ప్రార్థన సమయం? ఎంతవరకు ఉంది దేవుడి నీ హృదయంలో? ఎంతవరకు నువ్వు హృదయంలో దేవుడిని దాచుకుంటున్నావు? ఏదో లోపం ఎంటాడుతుంది మనకు. ఏదో లోపం నీలో ఎంటాడుతుంది, నాలో ఎంటాడుతుంది. ఇంకా నువ్వు భక్తి నేర్చుకోవాలి అంటున్నాను. దేవుడి మందిరానికి టైం ప్రకారంగా వస్తానవా? దేవుడి మందిరాన్ని నువ్వు బాగు చేస్తానవా? దేవుడి మందిరాన్ని నువ్వు పరిశుద్ధత చేస్తానవా? చేయకపోవడం ఒక లోపం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చేయకపోవడం ఒక లోపం. భక్తి నేర్చుకోమంటున్నాడు, భక్తి నేర్చుకోమంటున్నాడు. ఒక 16 సంవత్సరాల కిందట విచ్చలవిడిగా జీవిస్తున్నా నా జీవితం. పనికిరానా నన్ను ఒక సైకో కంట డేంజర్ నా జీవితం. అలాంటి జీవితంలో నువ్వు ఇందులో ఉన్నప్పుడు కూడా భక్తి చేశాను. మొత్తం గుళ్ళన్నీ తిరిగాను. దేవుడు కనబడతాడేమో, దేవుడు కనబడితే, దేవుని మొక్కితే నేను ధనవంతుని అయిపోతానేమో, నేను మెమలో బతికోవాడిని. కానీ నా పాపిష్టి జీవితం విడిచిపెట్టలేదే, నా రోగ జీవితం విడిచిపెట్టలేదు. భక్తి చేస్తున్నాను. మనం భక్తి చేసేది దేనికో తెలుసా? భక్తి చేస్తున్న వారైతే ముందుకు చేస్తారంటే, ముందు అనగా పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి వెళ్తానికి నువ్వు భక్తి చెయ్యాలి. పనికిరాని జీవితంలో జీవించినప్పుడు 3,30,000 దేవుని పూజించాను, కానీ ఎవరు కూడా నన్ను ఆదరించలేదే, నన్ను కనికరించలేదే. పనికి మన
తండ్రి గారు మా చిన్నప్పుడే చనిపోయారు. దేవుడి దగ్గరికి రాకముందు ఒక అన్నయ్య బస్సు కింద పడిపోయి చనిపోయాడు. ఇంకొక అన్నయ్య పుట్టగానే చనిపోయాడు. దేవుడు నమ్ముకున్న తర్వాత మా తమ్ముడు కృష్ణుడు పోసుకుని తగలు పెట్టించుకోండు. విచ్చలవాడిగా జీవిస్తున్నాను, భక్తి చేస్తున్నాను. ఏ దేవుడు కూడా నన్ను కనుకరించలేదే, ఏ దేవుడు కూడా నన్ను ఆదరించలేదే. ఆ తర్వాత ఒక ముస్లిమ్స్ వాళ్ళు చేస్తూ ఆ భక్తి నాకు అలవాటు అయిపోయింది. ఆ ముస్లిమ్స్తో భక్తి చేస్తూ 3 సంవత్సరాలు మొహరం పండుగ చేస్తారు, కత్తులతో ఒళ్ళంతా కోసుకుంటారు. ఆ పండుగ కూడా నేను చేశాను. మరి యూట్యూబ్లో మొహరం అని కొడతా వస్తుంది, మొహరం ముస్లిమ్స్ అని కొడతా వస్తుంది. ఒళ్ళంతా ఆ కత్తులతో కోసుకుంటారు. ఆ దేవుడికి ఒళ్ళంతా కోసుకొని రక్తం చిందిస్తారు. దేవుడు మన కొరకు రక్తం చిందిస్తే కనీసం మనం దేవుడి కొరకు టైం పగరంగా రాము. మన గర్వం మనకి ఎంత అంతా లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల కన్నీరు కారుస్తున్నాడు. నీ పట్ల ఎందుకు కన్నీరు కారుస్తున్నాడంటే నువ్వు దేవుడు మహిమపరిచే వ్యక్తిగా మారాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఏం భక్తి చేస్తావు? వచ్చి నువ్వు కామ్గా కూర్చోడం కాదు, నీ నోటితో నువ్వు దేవుని మహిమపరచాలి. 2 చేతులతో దేవుని తవలు కొడుతూ మహిమపరచాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి. వయసు అయిపోతుంది, యవనస్తుడిగా ఉన్న వాళ్ళకి, వయసు అయిపోయిన వారికి దేవుడితో గడపాలి. యవనస్తులు దేవుని మహిమపరచాలి. ఈరోజు మన మధ్యలో ఏదో తేడా కనబడుతుందని తెలియజేస్తున్నాను. ఈ విధంగా జీవిస్తున్నాను. దేవుడు దొరకలేదే నాకు అనుకోకంట ఒక పనికి మన పని చేస్తూ మరి అక్కడ ఒక దేవుడి మందిరం ఉంటే అక్కడికి వెళ్ళాను. ఆ దైవజనుని దర్శించి ఇలా ప్రార్థన చేస్తాను కూర్చోనంటే ఆ మందిరంలో 5 రోజులు ఉండిపోయి 5 రోజుల తర్వాత నాకు బాప్తిసం ఇచ్చాడు. దేవుడు అక్కడ ఉన్నప్పుడు నేను ఇచ్చలవిడిగా తిరిగేవాడిని. పేర్లు లాని మంత్రి గారితో కూడా నేను తిరిగాను. పెద్ద పెద్ద రౌడీలతో తిరిగాను. పెద్ద పెద్ద వ్యక్తులతో తిరిగి ఆ కాలంలో నా జీవితం ఆ విధంగా పాడైపోయింది. నువ్వు తప్పు చేసినప్పుడు ఎవరు కూడా చెప్పరు. లోకంలో ఉన్నప్పుడు మనం తప్పు చేసినప్పుడు ఎవరు చెప్పరు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే నువ్వు పరిశుద్ధంగా బతకాలి. నువ్వు పరిశుద్ధంగా బతికితే నన్ను చూస్తావు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తా నన్ను చూడగా నేను అంటున్నాను. రే నేను పిలిచాను కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రెండుకు మీ పట్టణానికి వెళ్ళకు, మీ ఊరేకు. పరిశుద్ధాత్మకుడు యేసయ్య అంటున్నాను. మీ ఊరేకు, మీ వృత్తి నేను సరిచేస్తాను. మీ ఊరేకు, నువ్వు అక్కడ బతుకు. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిశుద్ధాత్మకుడు నా పెళ్లి పట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకురా. వెళ్ళి సంఘంలో ఉండు. 3 సంవత్సరాలు మౌనంగా ఉన్నాను. జాగ్రత్తగా ఉండరా. నేను పరిశుద్ధాత్మకుడు నన్ను హెచ్చరించాను. నేను నడిపిస్తాను, నేను అభిషేకిస్తాను. వాళ్ళు పాటిస్తే పాట పాడు, ఆరాధన చేయమంటే ఆరాధన చేయి, వాక్యం చెప్పమంటే వాక్యం చెప్పు. పిచ్చి పిచ్చి అసలు ఎదురా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించాలని పరిశుద్ధాత్మకుడు నన్ను హెచ్చరించాడు. ఆ హెచ్చరణ పట్ల ఈ విధంగా దేవుడు ఈ విధంగా నన్ను ఇందాక మాట్లాడిన మహాదర్శనం సురేష్ అయ్యి ఆ 5 దగ్గర ఈరోజు భక్తి మనం నేర్చుకోవాలంట. ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ఒక భక్తుడు దేవుని ఆరాధిస్తున్నాడు, ఒక భక్తుడు దేవుని కనపరుస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే దేవుడి దగ్గర ఒక భక్తుడు సామెతల గ్రంథం పేమెంట్ వల్ల సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. ఆ భక్తుడు దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. ఒకసారి చూద్దాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటేని నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించము. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు వ్యర్థమైన వాటి మనలో ఉన్నామట. దేవా, నీతో నేను 2 మనవులు చేస్తున్నాను. నీతో నేను 2 మనవులు చేసుకుంటున్నాను. నీ చనిపోక ముందు ఇదిగో భక్తుడిగా జీవిస్తాను, నీవు విశ్వాసంగా జీవిస్తాను, నీవు సేవకుడిగా జీవిస్తాను. నేను నీతో నేను 2 మనవులు చేసుకుంటున్నాను. వ్యర్థమైన వాటికి నీ జీవితంలో ఉన్నవి నువ్వు చనిపోక ముందు అవి విడిచిపెట్టు. ఎవరు పడతారు వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోరు. ఈ విధంగా
విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు వ్యర్థంగా జీవించడానికి ఇష్టం లేదు దేవుడికి. వ్యర్థమైన ఉంటే నీ హృదయం నుంచి తీసివేయ్. నీకెంతకాలం బతుకుతావు? నీకంటే గొప్పవారు, నీకంటే ధనవంతులు, కోటీశ్వరులు, డబ్బు కలిగిన వారు, ఆస్తి కలిగిన వారు, అర్థం కలిగిన వారు ఎంతో మంది మరణించాలే. దేవుడు నీకు మరణించే మరణం నీకు రాని కంట నిన్ను బతికించాడే. ఆ భక్తుడు అంటున్నాడు, ఎంతమైన వాటి ఉన్నా నా జీవితంలో అయ్యా, నీ చెరవక ముందు ఇవన్నీ నాకు దూరంగా ఉంచయ్యా, దూరంగా ఉంచమంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 2:16 లోకంలో ఉండదంతయు చదువుదాం ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు నిన్ను దీవించే సమయం, ఇది దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం, దేవుడు నీకు ఒక వైరాగ్యం పుట్టించే సమయం. దేవుడి దగ్గర నువ్వు పరిశుద్ధంగా కనబడటానికి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇది లోక కాదనుకుంటే దేవుడు ఊరుకోడు. సైతం కూడా చూస్తున్నాడు. ఎప్పుడు నువ్వు దేవుడు మందిరం నుంచి నా వద్దకు వస్తావో నిన్ను తీసుకెళ్తామని చూస్తున్నాడు. అమ్మవాది అవి ఇవి తిరుగుతున్నాడు. యోహాను పత్రిక 2:16 చూద్దాం. లోకంలో ఉండదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవం పుట్టమ్మను తండ్రి వల్ల పుట్టినవి కాదు, ఇవి లోక సంబంధమైన. హల్లెలూయా. ఇది దేవుడి వల్ల పుట్టినవి కాదు అంటున్నాడు. నువ్వేం ఆకర్షిస్తావు లోకంలో? ఏమి కోరుకుంటున్నావు నువ్వు లోకంలో ఉన్నది? అందరూ కోరుకుంటున్నావా? ఆస్తులు కోరుకుంటున్నావా? ధనాన్ని కోరుకుంటున్నావా? వస్త్రాలు కోరుకుంటున్నావా? లోక సంబంధమైన అంటున్నాడు పరిశుద్ధాత్మ. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. దేవుడు నిన్ను దర్శించాలి అంటే నీ విడిచిపెట్టమంటున్నాడు. నీకు కళ్ళకు కనబడింది ప్రతి ఒక్కటి కావాలని అంటున్నావు. నీ డెకరేషన్ కోసం ప్రతి ఒక్కటి కూడా కావాలని ఆశిస్తున్నావు. నీవు నా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఈరోజు నువ్వు తీర్మానం చేసుకుంటావా? ఈరోజు నువ్వు దేవుడి మందిరంలో నా బిడ్డగా బతుకుతావా, నా కుమారుడిగా బతుకుతావా అని అంటున్నాడు. ఎంతమంది లోకంలో జీవిస్తున్నారు, ఎంతోమంది యవనస్తులు మరణిస్తున్నారు, ఎంతోమంది పెద్దలు మరణిస్తున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారే. అందులో కాడుతావా? ఆ దేవుడు నేను ఇచ్చినట్టుగా జీవించిన కాలంలో దేవుడు నాకు చూపెట్టాడు నరకం. ఈ ఆత్మీయ జీవితం నరకంలో కాలుతుందా? ఆ నరకంలో కాకుండా ఈ మాంసంలో పడుతూ ఉంటది, మళ్ళీ కొత్త మాంసం పడుతూ ఉంటది, మళ్ళీ పడిపోతూ ఉంటుంది, మళ్ళీ కాస్తూనే ఉంటది. అలాంటి నరకంలో కాలటానికి నీకు ఇష్టమా? నా దేవుడికి నీకు ఇష్టం లేదు. నువ్వు పరిశుద్ధంగా బతకాలని, ఆయన దగ్గర నువ్వు ఉండాలని, ఆయన వాసనలు రాజ్యానికి వాసనగా నేను చెయ్యాలని నా దేవుడు అనుకుంటున్నాడు. ఏమన్నా అర్థమైన వాటిని అబద్ధములు దూరంగా చెయ్యయ్యా. ఏ అబద్ధం ఆడుతున్నావు? నీ భర్త దగ్గర అబద్ధం ఆడుతున్నావా? నీ భార్య దగ్గర అబద్ధం ఆడుతున్నావా? నీ పిల్లల దగ్గర అబద్ధం ఆడుతున్నావా? సంఘ సేవకుల దగ్గర, సంఘ పిల్లల దగ్గర, సంఘ సేవకుల దగ్గర నువ్వు అబద్ధం ఆడుతున్నావేమో. ఆ అబద్ధం నీకు ముప్పు తెస్తుంది, ఆ అబద్ధం నీకు మరణం తీసుకొస్తుంది. నీకెంతకాలం జీవిస్తున్నావు లోకంలో? ఇప్పుడైనా బతుకును మార్చుకోవా అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడైనా దేవుడి కొరకు మంచిగా జీవించవా? నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవా అంటున్నాడు. ఆయన కన్నీరు కలుస్తున్నాడు. ఆయన 2 చేతులు 2 మేకులు, కాలికి మేకు ఒక మేకు, పక్కన పడిపోవటం, ములికెట్టడం, 39 కొండ దెబ్బలు, 195 విధాలుగా బీపి దున్నబడ్డాదే. ఒక రైతు పొలం దున్నున్నట్లా ఆయన బీపి దున్నబడ్డాదే. నీకోసమే నిన్ను ఎవరు ఆదరించరు లోకములో, ఎవరు ఆదరించరు నిన్ను లోకములో. నీ తల్లి ఆదరించరు, నీ తండ్రి ఆదరించరు, నీ బంధువులు ఆదరించరు. నా యేసయ్యను ఆదరిస్తున్నాడు. నా యేసయ్య ఇప్పుడు దాకా నిన్ను నడిపించాడు. నువ్వు ఏ బాధతో ఉన్నా, ఏ కష్టంతో ఉన్నా, నా దేవుడు నిన్ను హృదయాన్ని దర్శించడానికి, ఆయన రాజ్యానికి నీ వారసులుగా చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడే. నువ్వు భక్తి నేర్చుకుంటున్నావా? వ్యతిరేకంగా జీవిస్తున్నావా? నీ
భక్తిలో ఏది పాపము? నీ ప్రార్థనలో పాపం ఉందా? నీ పాటలో పాపం ఉందా? నీ నడకలో పాపం ఉందా? నా యేసు శరీరం తరగా నువ్వు ధరించుకున్నావా? నా యేసు నీ రూపము ధరించుకున్నావా? నా యేసు రూపము ధరించుకున్నావా? అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అయ్యలారా అమ్మలారా, ఇదిగో నేను క్రీస్తు పోలుగా నడుచుకుంటున్నాను, మీరు కూడా క్రీస్తు పోలుగా నడుచుకోండమ్మా, క్రీస్తు పోలుగా నడుచుకున్నామని ఏ అర్థమైన వాటిని ఏ లోకంలో మీరే ఆశిస్తున్నా? ఇంకా లోపై ఎందుకు నీ కళ్ళు పరిగెడుతున్నా? పలుకువతన సాక్ష్యం పలుకుతున్నావా? సంఘం మీద అబద్ధం సాక్ష్యం పలుకుతున్నావా? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఈ రోజైతే నేను రాననుకోను, ఎందుకంటే నా పరిస్థితి బాగలేదు, నీ కలిబిలిగా ఉంది నా పరిస్థితి, విచ్చలవిడిగా ఉంది నా పరిస్థితి. కానీ దేవుడి పని యేసయ్యా నాయా ఏదయ్యా నీ పని సంగతి ఏంటయ్యా అంటే బయలుదేరినయ్యా నీ నడిపిస్తున్నాను. నీ కోసం పరిశుద్ధాత్మను నడిపించుకొచ్చావు. ఎలా జీవిస్తున్నావు? నీ భర్త దగ్గర నమ్మకంగా జీవిస్తున్నావా? నీ భార్య దగ్గర నమ్మకంగా జీవిస్తున్నావా? నీ తల్లి తండ్రి దగ్గర నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావా? నువ్వు ఏది వస్తే నీ పిల్లలు అదే వస్తారు. నువ్వు ఇచ్చిన విడిగా జీవిస్తే నీ పిల్లలు అదే వస్తారు. ఏం చేస్తున్నావు ఈరోజు? దేవుడి మందిరం ఏం నేర్చుకుంటున్నావు? దేవుడి మందిరం ప్రతి ఆదివారం దేవుడు నిన్ను తాగుతున్నాడే, ప్రతి ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడే. ఎక్కడ పెట్టుకున్నావు దేవుడిని ఒక మాట? నీ హృదయంలో పెట్టుకున్నావా దేవుడిని మాటలు? నీ హృదయంలో దాచుకున్నావా? దేవుని నామానికి మహిమ కలుగును, దేవుని నామానికి స్తుతి కలుగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ వచనం చదువు ఒకసారి. వ్యర్థమైన వాటిని సామెతలు 38వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధమును వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచుము. పేదలకుమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన వేళ కడుపు నిండిన వాడై నేను విసర్జించి యెహోవా ఎవడనందునేమో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు నీకు అన్ని ఇచ్చాడు, నిన్ను పేదవాడిగా ఉంచలే. దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. ఇంకేం కోరుకుంటున్నాడు దేవుడి దగ్గర? ఆయన అంటున్నాడు, ఈ భూమి ఆకాశం నేను కాల్చివేస్తాను, ఒక సమయం వస్తుంది, ఈ భూమి ఆకాశం నేను కాల్చివేస్తాను అంటున్నాడు పరిశుద్ధాత్మ. ఇంకా లోకం మీద నువ్వు ఏం కోరుకోవాలనుకుంటున్నావు? ఆయన పరిశుద్ధతను కోరుకుంటాను. ఈరోజు ఆయన పరిశుద్ధులే చూడగలరు. పరిశుద్ధత కలిగిన వారు ఆయనకి ఇష్టం. విచ్చలవిడిగా జీవిస్తానికి ఇష్టం ఉండదు దేవుడి. ఆయన అంటున్నాడు, ఆ భక్తుడు అంటున్నాడు, పేదలమైన నాశనమైన నాకు దయచేయి, తగినంత ఆహారం నాకు దయచేయి. నీకే గర్వించలేదే, 3 పూట్ల సంతానం, 3 పూట్ల సంపన్నంగా భుజిస్తానవే అన్నం. నేను వారు ఎంతో మంది ఉన్నారు. ఈ కొరకు ప్రార్థన చేసిన సేవకులు కూడా అన్నం లేకుంటే ఎన్నో రోజులు గడిపిన రోజులు ఉన్నాయి. మీ ఊరికినే రాండి దగ్గరికి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఊరికి నీరు పంపించలేదు. వాళ్ళు చేస్తున్న ఉపవాస ప్రార్థన, వాళ్ళకి అన్నము పానములు లేనప్పుడు కన్నీరు కాల్చే చేస్తున్న ప్రార్థన మిమ్మల్ని ఇక్కడికి నడిపించండి. ఏం నేర్చుకుంటావు? ఇంక లోకంలో నువ్వు కోరుకుంటావేమో. అయ్యా, నీ చిన్నపోక ముందు నీ కొరకు నేను పరిశుద్ధంగా బతకాలయ్యా. నేను దేవుడు మందిరంలో నీతి వలిగా
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 34:12 బతుకు గౌరవం ఎవడైనాను ఉన్నానా? మేలు నొక్కుతూ అనేకమైన ధర్మలు బతికి గౌరవాలు ఎవరైనా ఉన్నారా అంటున్నాడు పరిశుద్ధాత్మ. నువ్వు దేవుడి మందిరానికి వచ్చావు. చాలా మంది దేవుడి మందిరానికి వచ్చి ఆశీర్వాదం పొందలేక చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు బతికించి దేవుడి మేలు నువ్వు చనిపోక ముందు దేవుడికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? దేవుడి కొరకు నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఆ భక్తుడు ప్రార్థిస్తున్నాడు, నాకు ఈ ఎత్తమైన మాటని ఈ అబద్ధంలో నాకు దూరంగా ఉంచయ్యా. ఈయన పరిశుద్ధాత్మ దేవుని అనుకుంటున్నాడు. ఈ రోజు దేవుడి మందిరంలో జీవిస్తున్నావు. నీవు 3 కోట్లు తినడానికి నీకు కలిగిన నీవు చదువుకుండగానే దేవుడికి ఈ త్వర దేవుడికి ఉపాయం ఏమైనా ఉందా? ఈ త్వర దేవుడికి ఏమైనా ఉపాయం ఉందా అంటున్నాడు పరిశుద్ధ. ఏం చేసుకుంటున్నావు? సంఘంలో ఉన్నారనే వాళ్ళే చేసుకుంటారు, నన్ను ఐదారంగా చేసుకుంటారు. మా పెట్టుకు నేను దూరంగా ఉన్నామేమో. అందుకే ఆయన అంటున్నాడు, భక్తి నేర్చుకో తల్లి, భక్తి నేర్చుకోమ్మా. భక్తి నేర్చుకున్న పిల్లలారా అని మనసారా ఆయన ఇంకోసారి మిమ్మల్ని పిలుస్తున్నాడు. నువ్వు దేవుని కనవచ్చమంటున్నాడు దేవుడు నిన్ను. నీ గ్రామంలో సువార్తలు లేవు, నీ గ్రామంలో మీటింగ్లు జరగలేదు, నీ ఇంట్లో ప్రార్థన లేదు, గృహ ప్రార్థనలు పెట్టుకుంటున్నావా? నీ గ్రామంలో సువార్త పెట్టుకుంటున్నావా? నువ్వు నాకు కనవచ్చయ్యా, నేను కనపరుస్తాను అంటున్నాడు పరిశుద్ధ. నీ ఆస్తులో సగం భాగం నాకు ఇచ్చి కనపరచు, నేను కనపరుస్తాను నేను అంటున్నాడు పరిశుద్ధ. నీకు ఆరోగ్యం ఇచ్చాడే, నీకు బలం ఇచ్చాడు. దేవుడు ఊరు అడగట్లేదు, ఆయన రక్తం ఇచ్చాడు, నేను కొన్నాడు. అమ్మా చెరుపోక ఉంది, నీ ద్వారా ఎంతమంది మందిరానికి వస్తున్నారు? నువ్వు చెరుపోక ముందు ఒక ఆత్మను నడిపిస్తున్నావు ఆ దేవుడి మందిరానికి, నీ ధనాన్ని ఖర్చు పెడుతున్నావు ఆ దేవుడి మందిరానికి. జానయ్య గారు ఒక మీటింగ్ తీసుకెళ్లారు. అక్కడ ఒక యవనస్తురాలు ఏం చేస్తానంటే సమర్పించుకోండి, ఆమెకి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, ఆమె యవనస్తులు చెడిపోతున్నారు. నా జీవితం యవన కాలం ఉన్నప్పుడు నా జీవితం దేవుడు మార్చాడు. యవనస్తులు చనిపోతున్నారు. ఈ యవనస్తుల కోసం నేను ఒక మీటింగ్ పెట్టాలని ఆమె లక్షలు దేవుడితో ఖర్చు పెట్టింది. వయసు పెరుగుతుంది. నువ్వు దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? దేవుడు ఒక రూపం చెప్పుకుంటావా? దేవుడి రూపంలో నువ్వు వస్తావా? దేవుడి కొరకు నువ్వు బతుకుతున్నావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను కనపరచమంటున్నాడు. ఒకటది ఎత్తమైన వాటిని అబద్ధంలో దూరంగా ఉంచమంటున్నాడు, పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. లోకంలో ఉన్నది ఏది ఆశించుకో. అమ్మా నా యందు భయభక్తులు నేర్చుకున్న పరిశుద్ధాత్మ నిన్ను తెలియజేస్తున్నాడు. వాళ్ళ కడుపు నింపుకొని నువ్వు ఇతరుడిగా జీవిస్తూ నువ్వు కడుపు నింపుకొని వాళ్ళు చేసుకుంటారని నువ్వు ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో యెహోవా ఎవరో నాకేం తెలుసు, యేసయ్య ఎవరో నాకేం తెలుసు అంటే నరకంలో పడతావు. నరకం చాలా భయంకరంగా ఉండదమ్మా. చూస్తున్నా సూర్యుడి కంటే 1000 రెట్ల అగ్ని కలిగిన నరకం ఉంటుంది. 1000 రెట్ల అగ్ని కలిగిన నరకం ఉంటుంది. ఆ నరకంలో పడకంట దేవుడికి నువ్వు ఉపయోగపడే పాత్రగా మారితే దేవుడిని నిన్ను పరలోక రాజ్యానికి ఈ పరిస్థితికి చేస్తున్నావు. దేవుడి రాజ్యానికి వెళ్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు మంచిగా జీవించాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలని నాకు లోకంలో ఉన్నాయి. అవి ఆశిస్తే నువ్వు నరకంలో పడుతున్నావు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సైతాన్ని ఏ పేరు ఇస్తుందో తెలుసా? పర్వాలేదు, నువ్వు అందులో పడిపోయిన తర్వాత జీవితం పతనం అయిపోయిన తర్వాత తెలుస్తుంది, అయ్యో నా జీవితం నాశనం అయిపోయిందని. బతికుండగానే జీవితాలు చక్క పెట్టుకోవాలి. బతికుండగానే పిల్లల్ని దేవుని నందు భయభక్తులతో నడపాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
నేను సంఘానికి శిరస్సై ఉన్నాను. అమ్మలారా, నేను సంఘానికి శిరస్సై ఉన్నాను. నీకు నీ భర్త శిరస్సై ఉన్నాడు. నీ భర్తను గౌరవిస్తానవా? నీ భర్తను ప్రేమిస్తానవా? ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నువ్వు ఎందుకు అనారోగ్యం పాలవుతానో తెలుసా? ఎందుకు కష్టకాలంలో కష్టాలు నీకు ఎంటాడుతానో తెలుసా? నీ భర్తను గౌరవించాలి. నీ భర్తను దేవుడి మందిరానికి పంపాలి. నీ భర్తను గౌరవించి, అయ్యో నా భార్య చెప్పింది నేను దేవుడి మందిరానికి వెళ్ళాలి అని భర్త నీ కోసం సాక్షించాలి. దేవుడి తర్వాత దేవుడు నీ భర్తను గౌరవిస్తే నీకు కృప పొందిందనే అవుతావు. అందుకే ఆయన అంటున్నాడు, నేను సంఘానికి శిరస్సై ఉన్నాను, నీ భర్త నీకు శిరస్సై ఉన్నాడు. జాగ్రత్త, నీ భర్తకి నువ్వు లోబడు అంటున్నాడు. నీ భార్యను నువ్వు ప్రేమించు అంటున్నాడు. చాలా మంది ఉన్నారు, ఎందుకన్నా అనవసరంగా ఇప్పుడు మార్కెట్కి డబ్బులు లేవమ్మంటే తినేస్తాను ఏమో వెనకత్ర సైతాన్ ప్రభావం వెళ్ళిపోయి కూడా తగ్గించుకుంటామని భర్త దగ్గర. దేవుడు చెప్పడానికి నువ్వు జీవిస్తున్నావు అని భర్త దగ్గర. ఏ విధంగా నువ్వు బతుకుతున్నావు? ఏ విధంగా నువ్వు నడుస్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నీ సొంత ఆలోచనలు, నీ సొంత వేషాలు యేసు నామములో కాలిపోను కాక. హల్లెలూయా. దేవుని వాక్యం పట్టుకొని ఆ వాక్యం ప్రకారం మనం జీవించాలి. దేవుడు అంటున్నాడు, పెద్దమైన మాట నేను హృదయంలో చేర్చుకోకు, అబద్ధం నాకు కపటమయంగా ఉండకు, నువ్వు అబద్ధం తెలుగులు కపటము తెలుగులు నువ్వు కాసుకో, జాగ్రత్త. చాలా కాలమైంది దేవుడి మందిరానికి వచ్చి. ఆ భక్తుడు మొరపెడుతున్నాడు, వ్యర్థమైన వాటిని అబద్ధంలో దూరంగా ఉంచయ్యా. నేను ఆ భక్తుడు మొరపెడుతున్నాడు. ధనం ఎక్కువైన వేళగా ఎంత కడుపు నింపుకొని యెహోవా ఎవడు, యేసు ఎవడు అందరేమో నేను ఆ భక్తుడు అక్కడ మొరపెడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏం మొరపెట్టాలనుకుంటున్నావు? ఇప్పుడు దాకా నీవు చేస్తున్న ప్రార్థన జీవిస్తున్నావా? కానీ నువ్వు పుత్రుడివే. వాక్యం హృదయంలో దోసుకోవాలి. నువ్వు దేవుడు చెప్పినట్టుగా జీవించాలి, మనుషులు చెప్పినట్టుగా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిల్చోవాలైనా, ఇక్కడ వాక్యం బోధించాలైనా ఆయన మాట సెలవునేది జరగదు. ఆయన అంటున్నాడు, మోసం చేసుకోడు, మోసంతోనే పోతాడు. అక్రమం చేసిన వాడు నా వద్దకు రావద్దని అన్నాడు ఆయన. ఏ విషయంలో మనం అక్రమం చేస్తున్నాం, ఏ విషయంలో మనం వ్యర్థంగా జీవిస్తామో తెలుసుకొని దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే నా దేవుడు నిన్ను దీవిస్తాడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు దాకా నీతో మాట్లాడాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. దేవుడు నాతో నీతో మాట్లాడాడు. ఏమని అంటున్నాడు? వ్యర్థమైన మాటలు ఉన్నాయి, లోకంలో ఉన్నంత కూడా వ్యర్థమైనవే. అయ్యా అబద్ధం అంటున్నాడు, అబద్ధం ఆడుతున్నాను అయ్యా. సంఘ సేవకుల దగ్గర, నీ భాష దగ్గర, నీ తల్లి తండ్రుల దగ్గర, నీ భార్య దగ్గర అబద్ధం ఆడేమేమో. నాయనా తండ్రి, ఇదిగో నాయనా నీ ఎంత బతికి నేర్చుకోమంటాను అయ్యా. ఆ భక్తుడు అంటున్నాడు, ఆగూరు ఆయన పేరు, ఆ ఆగూరు అంటున్నాడు, అయ్యా దేవా ఎంతమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచాయా. లోకములో రమ్యంగా కనబడుతుంది, లోకం అంతంగా కనబడుతుంది. అమ్మాలుగా అనుకుంది, ఆదమాలుగా అనుకున్నారు. సాతానికి బాస్ చేయలేరు, సాతానికి లోబడిపోయారు. ఈ రోజు నువ్వు దేనికి లోబడిపోయావు? దేనికి అమరుపడిపోయావు? పరిశుద్ధాత్మని హెచ్చరిస్తాను, హృదయంలో చేసుకోయే మాటలు. ఆయన రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అంటే, ఆయన రాజ్యంలో నువ్వు జీవించాలి అంటే వ్యర్థమైన మాట
దూరంగా ఉంచయ్యా అని అంటున్నాడు. వ్యర్థమైన మాట నాకు దూరంగా ఉంచయ్యా అంటున్నాడు ఆయన. అయ్యా, నా హృదయంలో ఈ అపవిత్రం ఉందయ్యా, నా హృదయంలో ఈ కపటం ఉందయ్యా, నా హృదయంలో ఆశ కోరికలు ఉన్నావయ్యా, తొలగించయ్యా. నేను అడుగుతావా? తొలగించయ్యా. యేసయ్యా, యేసయ్యా. అడుగు నా తల్లి, అడుగు అన్న, తమ్ముడా, తండ్రి, అడుగుతావు ఈరోజు, అడుగు ఈరోజు. వేస్తున్నాను, ఎవరు తొలగిస్తారు? అడుగు. గొప్ప దేవుడా మీకున్నారు. నీ బిడ్డలు దర్శించయ్యా, నీ బిడ్డలు కనికరించయ్యా. నీ బిడ్డల మీద నీ కనికరం, నీ బిడ్డల మీద నీ హస్తం, నీ బిడ్డల మీద నీ ప్రేమ, నీ బిడ్డల మీద నీ కనికరం చూపించడం ప్రార్థిస్తున్నాను ఆయన. గద్దించిన బిడ్డల్ని, గద్దించిన వాడు లోబడతాడు, లోబడిన వాడు నేను ప్రేమిస్తాను, నేను ఆదరిస్తాను అన్న పరిశుద్ధాత్మ. నీ బిడ్డలను దర్శించమంట. నీ బిడ్డలకు భక్తి నందు శ్రద్ధ కలిగి భయభక్తులతో జీవించే జీవితాలు నీ బిడ్డలకు దయచేయండి పరిశుద్ధాత్మ. దయచేయండి గొప్ప దేవుడా, దయచేయండి గొప్ప దేవుడా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఓ నీ బాబా సంతా నీ బాబా బాబా ఇదిగో ఏర్పాటు చేస్తున్నా అనారోగ్యం, ఏర్పాటు చేస్తున్నా కొట్లాటం, ఏర్పాటు చేస్తున్నా స్వస్థమైన అనారోగ్యం నజరేయుడైన యేసు నామములో కాలిపోను గాక, నజరేయుడైన యేసు నామములో కాలిపోను గాక. నీ బిడ్డలను నిరంతరం పోషించయ్యా, నీ బిడ్డలు కనికరించయ్యా, ప్రాణాలు కనికరించయ్యా, తండ్రులు కనికరించయ్యా, తల్లిని కనికరించయ్యా. నీ రక్తపోషణ విడుదల చేయయ్యా. నీ అందు భయభక్తులు కలిగి నీ కొరకు పరిశుద్ధులుగా బతకాలని అన్నావు నాయన. బతకడానికి మాకు సహాయం చేయండి, మమ్మల్ని నడిపించండి. నీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని యేసుక్రీస్తున్నాము ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు.